తమిళనాడు రాజకీయాల్లో సంచలన పరిణామాలు చోటు చేసుకున్నాయి. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు మనం చూస్తున్నాం. విజయ్ నేతృత్వంలో తమిళగ వెట్రి కళగం టీవీకే తాజాగా డీఎంకే ఏడీఎంకే పార్టీల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒకవేళ ప్రజా తీర్పును కాదని రెండు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తే తమ పార్టీకి చెందిన 107 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తారని టీవీకే వర్గాలు వార్నింగ్ ఇచ్చింది. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో 234 స్థానాలు గనువు ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో హంగేర్పడింది. 108 స్థానాలు గెలుచుకున్న టీవీకే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. అయితే విజయ్ 2 చోట్ల గెలవడంతో ఎమ్మెల్యేల సంఖ్య 107గా ఉంది. డీఎంకే 59, అన్నా డీఎంకే 47, కాంగ్రెస్ 5 సీట్లు గెలుచుకున్నాయి. ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118 కాగా కాంగ్రెస్ మద్దతు ఇవ్వడంతో టీవీకే సంఖ్యాబలం 112కు చేరింది. ఈ క్రమంలో గురువారం విజయ్ వరుసగా రెండో రోజు గవర్నర్ ఆర్వి అర్లేకర్ను కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. అయితే గవర్నర్ అందుకు నిరాకరించారు. అసెంబ్లీ అతిపెద్ద పార్టీగా అవతరించినందున ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు తమకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని విజయ్ వాదిస్తున్నారు. అత్యధిక ఓట్లు సీట్లు సాధించిన తమ పార్టీని అధికారానికి దూరం చేసేందుకు డీఎంకే ఏఐఏడీఎంకేలు లోపాయికారి ఒప్పందం చేసుకుంటున్నాయని టీవీకే ఆరోపిస్తుంది. దశాబ్దాలుగా బద్ధ శత్రువులుగా ఉన్న ఈ రెండు పార్టీలు కొత్త శక్తిగా ఎదిగిన విజయ్ను అడ్డుకునేందుకు చేతులు కలపడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని టీవీకే వర్గాలు మండిపడుతున్నాయి. ప్రజల తీర్పు గౌరవించకుండా రెండు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే 107 మంది ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా రాజీనామా చేయడం ఖాయమని అంటున్నారు. మళ్లీ ఎన్నికలకు సిద్ధమని స్పష్టం చేస్తూ ఉన్నారు. తమిళనాడు రాజకీయాల్లో సంచలన పరిణామాలు చోటు చేసుకున్నాయి. టీవీకే అధినేత విజయ్ సంచలన డెసిషన్ తీసుకున్నట్టు కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి ఉమాశంకర్ అందిస్తారు. ఉమాశంకర్, చెప్పండి, తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు మరోమారు అటు గవర్నర్ ని కలిసినప్పటికీ కూడా ఆయన 118 సీట్లతో రావాలి అంటూ కూడా నిరాకరించిన సిచ్యువేషన్ లో అటు గవర్నమెంట్ ఫామ్ చేయడానికి గాను అటు కోర్టులను ఆశ్రయించేందుకు విజయ్ సిద్ధమవుతున్నట్టు సమాచారం అందుతుంది. ఆ మాటలో వాస్తవం ఉంటుంది. ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో ఇంకా సస్పెన్స్ కంటిన్యూ అవుతూనే ఉంది. అయితే నిన్న ఒక క్లారిటీ ఇచ్చారు కమ్యూనిస్ట్ పార్టీలు కానీ లేకపోతే వీసీకే పార్టీ. అయితే 3 పార్టీలు కలిస్తే 6 సీట్లు వస్తుంది కాబట్టి ఇప్పుడున్నటువంటి 12 సీట్లతో కలిపి మ్యాజిక్ ఫిగర్ కంప్లీట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇవాళ ఆ ఫిగర్తో మళ్ళీ గవర్నర్ను కలవచ్చు అనేటువంటి ఒక షెడ్యూల్ అయితే విజయ్ పెట్టుకున్నారు. అయితే ఇవాళ రాత్రి జరిగినటువంటి ఒక చర్చలో కంప్లీట్గా మళ్ళీ అన్నా డిఎంకే కలిసి వెళ్ళబోతున్నాయి అనేటువంటి సంకేతాలు కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి. అయితే కొద్దిసేపటి క్రితమే వీసీకే పార్టీ అధినేత తిరువామలం కూడా తాము మద్దతు ఇవ్వాలా లేదా అనేదాన్ని సంకోచిస్తున్నాము, ఇవ్వకపోవడమే కరెక్ట్ అని చెప్పి మా పార్టీలో కొంత చర్చ జరుగుతోందనేటువంటి వ్యాఖ్య కూడా చేశాడు. సో మళ్ళీ విజయ్ కొంత టెన్షన్లో పడినట్టయితే తెలుస్తోంది. మరికొద్దిసేపట్లోనే అటు కాంగ్రెస్ పార్టీ కూడా ఆందోళనకు సిద్ధమవుతోంది గవర్నర్ తీరుపైన. ఎందుకంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నటువంటి టీవీకే విజయ్కు ఎందుకు అవకాశం ఇవ్వట్లేదని చెప్పి ఇప్పటికే పలువురు విమర్శలు గుప్పిస్తున్నటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం తమిళనాడులో ఇవాళ ఏం జరగబోతుందనే విషయాలు కూడా వెలుగు చూస్తున్నాయి. మరోవైపు క్యాంపు రాజకీయాలు మరింత కట్టుదిట్టం చేశారని చెప్పుకోవచ్చు. విజయ్ 106 మంది ఎమ్మెల్యేలతో మహాబలపురం వద్ద రిసార్ట్లో ఉంచినటువంటి పరిస్థితి. మరోవైపు అన్నా డీఎంకే ఎమ్మెల్యేలకు సంబంధించి నిన్న ఉదయం నుంచి కూడా క్యాంపులోనే ఆ రాజకీయం నడుస్తుంది. అటు పళనిస్వామి ఎప్పటికప్పుడు కూడా అక్కడికి వెళ్ళి తమ ఎమ్మెల్యేలని కాపాడుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు షణ్ముగంకి సంబంధించినటువంటి టీం కూడా అక్కడే ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ అన్ని పరిణామాల నేపథ్యంలోనే ఇవాళ ఖచ్చితంగా ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలని చెప్పి గవర్నర్ డెడ్లైన్ విధించినటువంటి నేపథ్యంలోనే అసలు ఇవాళ తమిళనాడులో అటు టీవీకే పార్టీ ఎలాంటి డెసిషన్ తీసుకోబోతుంది, కమ్యూనిస్టు పార్టీలతో పాటు వీసీకే పార్టీని ఎలా ఒప్పించబోతోందనే దానిపైన కూడా సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. మరోవైపు గవర్నర్ కూడా నిన్న ఒక కీలక వ్యాఖ్య చేశారు. ఎవరైనా కలిసి వచ్చినా తనకి మ్యాజిక్ ఫిగర్ ఉంటే ఖచ్చితంగా నేను అనుమతిస్తానని చెప్పి కూడా ఆయన చెప్పడము, చెప్పకనే చెప్తూ అన్నా డిఎంకే
వస్తున్నటువంటి కలుస్తారనేటువంటి వార్తలు బయటకు వస్తున్నాయి. సో వాళ్ళిద్దరూ కలిసి వచ్చినా కూడా తనకి ఇవ్వడానికి అభ్యంతరం లేదు. కాకపోతే నాకు ఎవరు వచ్చినా సరే మ్యాజిక్ ఫిగర్ అనేది నాకు కావాలనే విషయాన్ని మాత్రం గవర్నర్ స్పష్టం చేశారు. సో గవర్నర్ చేస్తున్నటువంటి తీరుపైన ప్రస్తుతం విమర్శలు గుప్పిస్తున్నటువంటి పరిస్థితి. అటు రాజకీయంగా కావచ్చు, సినీ రంగానికి చెందినటువంటి వారు గవర్నర్ ఇలా చేయడం కరెక్ట్ కాదని చెప్పి ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఆందోళనకు పిలుపునిచ్చింది కాబట్టి లోక్ భవన్ వద్ద పెద్ద ఎత్తున పోలీసులు మోహరించి ఉన్నారు. మరోవైపు టీవీకే పార్టీకి సంబంధించినటువంటి అభిమానులు, కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలోనే ఇవాళ కూడా వీళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరుపైన ఆందోళనలకు దిగేటువంటి అవకాశం కనిపిస్తోంది. మెరీనా బీచ్ వద్ద ఇప్పటికే పోలీసులు భారీగా చేరుకుంటున్నటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం లోక్ భవన్ వద్ద మరోసారి విజయ్ వచ్చేటువంటి అవకాశం కనిపించడంతో అక్కడ కూడా కొంత భారీ భద్రత అయితే ఏర్పాటు చేశారు. మరోవైపు ఇప్పుడు వ్యవహరిస్తున్నటువంటి మూడు పార్టీలు, అటు సిపిఐ సిపిఎంతో పాటు వీసీకే పార్టీలు ఎలాంటి డెసిషన్ తీసుకోబోతున్నాయి అనే దానిపైన కూడా ఇంకా క్లారిటీ లేదు. వీసీకే పార్టీ నేత తిరుమామలంతో పాటు అటు సిపిఎం నేత షణ్ముగము, సిపిఐ నేత వీరపాండ్యన్, సో వీళ్ళు అందరూ కూడా ఒక ఎగ్జిక్యూటివ్ మీటింగ్ అనేది ఏర్పాటు చేసుకున్నారు. ఆ మీటింగ్లోనే ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే దానిపైన కూడా చర్చ జరుగుతుంది. ముఖ్యంగా అటు టీవీకే పార్టీ అధినేత విజయ్కు మద్దతు ఇస్తే తమకు ఎలాంటి లాభం ఉంటుంది, తాము భవిష్యత్తులో ఎలా ముందుకెళ్ళాలి, ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే వాళ్ళ వైపు వెళ్ళింది కాబట్టి అటు డిఎంకేని వెళ్ళినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క సిపిఐ సిపిఎం అదే రకంగానే వీసీకే పార్టీలు తమ మద్దతు కోరుతున్నాడు విజయ్ అనే విషయాన్ని కూడా స్టాలిన్ దగ్గర ఉంచారు. సో స్టాలిన్ మాత్రం వాళ్ళకి నిర్ణయాన్ని వదిలేశారు. అది మీ స్వేచ్ఛకే వదిలేస్తున్నాను, అది మీరు నిర్ణయం తీసుకుంటే తీసుకోండి, లేకపోతే అది మీ పార్టీలకు సంబంధించినటువంటి ఆప్షన్గా వదిలేశాడు. సో ఆ తర్వాతే వీళ్ళు సమావేశమైనటువంటి పరిస్థితి. ఇవాళ ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో ఏం జరగబోతుంది, అసలు వాళ్ళ ముగ్గురు విజయ్తో కలుస్తారా, విజయ్తో కలవకపోతే ఏం జరగబోతుంది అనే విషయాలు కూడా ప్రస్తుతం చర్చ జరుగుతుంది. కాబట్టి మరోవైపు అన్నా డిఎంకే మళ్ళీ పొత్తు పెట్టుకుంటుందనేటువంటి వార్తలు తమిళనాడు వ్యాప్తంగా కూడా చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలోనే అటు మళ్ళీ వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసే దిశగా వెళ్తారా, ఒకవేళ వెళ్తే టీవీకే విజయ్ ఏం చేయబోతున్నారనే విషయాలపైన కూడా ఇంకా సందిగ్ధత కంటిన్యూ అవుతుంది. కాబట్టి మరికొద్దిసేపట్లోనే దీనిపైన ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ప్రసూన, ఉమాశంకర్, ఒకవేళ డిఎంకే అన్నా డిఎంకే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు చేతులు కలిపితే 107 మంది ఎమ్మెల్యేలతో కలిసి మూకమ్మడి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు కూడా ఆ ప్రచారం కూడా జరుగుతోంది. అందులో వాస్తవం ఉందంటారా? అదే చర్చ జరుగుతోంది. ఇప్పుడు అన్నా డిఎంకే కావచ్చు, డిఎంకే రెండు పార్టీలు కలిసేందుకు సిద్ధమవుతున్నాయని చెప్పి మళ్ళీ చక్కర్లు కొడుతుంది. అంటే ఒకరోజు ముందు అదే రకమైనటువంటి స్పెక్యులేషన్స్ తమిళనాడు వ్యాప్తంగా జరిగాయి. అప్పుడు పళనిస్వామి దాన్ని పూర్తిగా కూడా కొట్టిపాడేశారు. తను ఎప్పుడు కూడా కలవబోము, తమ భద్రశత్రువులుగా ఉన్నటువంటి మేము ఎలా కలుస్తామని చెప్పి ఆయన అప్పుడు స్పష్టం చేశారు. మళ్ళీ నిన్న జరిగినటువంటి పరిణామాలు, విజయ్ మళ్ళీ గవర్నర్ని కలవడం, గవర్నర్ అపాయింట్మెంట్ ఇచ్చినప్పటికీ కూడా ఆ సంఖ్యాబలం లేకపోవడంతో మళ్ళీ వెనక్కి పంపేయడము, మరోవైపు నిన్న పళనిస్వామి గవర్నర్ అపాయింట్మెంట్ కోరడము, నిన్న అపాయింట్మెంట్ దొరకపోవడం, మళ్ళీ ఇవాళ పళనిస్వామి తన ఎమ్మెల్యేలతో సంతకాలు తీసుకొని గవర్నర్ దగ్గరికి వెళ్తారనేటువంటి సమాచారం కూడా అందుతోంది. ఎందుకు పళనిస్వామి గవర్నర్ అపాయింట్మెంట్ కోరుతున్నారనే విషయాలపైన చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఒకవేళ రెండు పార్టీలు కలిస్తే ఖచ్చితంగా పళనిస్వామి ముఖ్యమంత్రిగా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది, ఎందుకంటే స్టాలిన్ ఓడిపోయారు కాబట్టి. సో ఆ రకమైనటువంటి సంకేతాలు ప్రస్తుతం తమిళనాడు వ్యాప్తంగా కూడా స్పెక్యులేషన్స్ అవుతుంది. ఎందుకంటే డిఎంకే ఎందుకు కలవాలని నిర్ణయం తీసుకుందంటే, సో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అక్కడ నుంచి లెఫ్ట్ అయింది. కాంగ్రెస్ పార్టీ లెఫ్ట్ అవడంతోనే పూర్తిగా గుర్రుగా ఉన్నటువంటి డిఎంకే పార్టీ ఖచ్చితంగా ప్రభుత్వం ఫామ్ చేయాలి, కాంగ్రెస్ పార్టీ తమను మోసం చేసిందని చెప్పి కూడా అటు స్టాలిన్ చెప్తూ వచ్చారు. సో ఈ రకమైనటువంటి పరిణామాలు తమిళనాడులో ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో ఖచ్చితంగా వీళ్ళిద్దరూ కలుస్తారనేటువంటి చర్చ మళ్ళీ జరుగుతున్నప్పటికీ అటు టీబీకే పార్టీ విజయ్కి మాత్రం అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు, అంటే ఎమ్మెల్యేలంతా కూడా ఒక విషయాన్ని చెప్పారు, ఖచ్చితంగా మనం పోరాటానికి సిద్ధం అవ్వాలి, ఒకవేళ వాళ్ళిద్దరూ కలిసేటువంటి అవకాశం ఉంటే ఖచ్చితంగా రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలు వెళ్దామనే విషయాన్ని మాత్రం విజయ్కి చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రైట్ ఉమాశంకర్, థ్యాంక్ యూ.